ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసిన రక్షణ సిద్ధాంతం 8వ భాగం పరిశుద్ధీకరణ పరిచయం. పరిశుద్ధీకరణ అనేది రక్షణ శాస్త్రంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం మరియు క్రైస్తవ జీవితంలో ఒక కీలకమైన అంశం. నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని ముందు విశ్వాస యొక్క చట్టపరమైన స్థితికి సంబంధించినది అయితే, పరిశుద్ధీకరణ అనేది పరిశుద్ధతలో విశ్వాస యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు యేసుక్రీస్తుకు అనుగుణంగా మారడానికి సంబంధించినది. పరిశుద్ధీకరణ అనేది దేవుడు చేసే నిరంతర కార్యం. దీని ద్వారా విశ్వాసులు పాపము నుండి వేరు చేయబడి క్రమంగా క్రీస్తు వంటి స్వభావంలోకి రూపాంతరం చెందుతారు. రక్షణ విశ్వాసులను పాపదోషం నుండి మాత్రమే కాకుండా పాప శక్తి నుండి కూడా విడిపిస్తుందని బైబిల్ బోధిస్తుంది. దేవుని ఉద్దేశం పాపులను క్షమించడం మాత్రమే కాదు, వారిని పరిశుద్ధులుగా చేయడం కూడా. అందువల్ల పరిశుద్ధీకరణ విశ్వాస జీవితంలోని ఆలోచనలు, వైఖరులు, కోరికలు, మాటలు మరియు ప్రవర్తనతో సహా ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధీకరణ మారు మనస్సుతో ప్రారంభమై విశ్వాస యొక్క భూలోక జీవితమంతా కొనసాగి మహిమపరచబడడంలో పరిపూర్ణతను పొందుతుంది. ఇది పరిశుద్ధాత్మ కార్యం. దేవుని వాక్యం, ప్రార్థన, విధేయత మరియు విశ్వాసుల సహవాసం ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుడు స్వయంగా పరిశుద్ధుడు కాబట్టి క్రైస్తవులు పరిశుద్ధతను వెంబడించమని పిలువబడ్డారు. క్రైస్తవ ఎదుగుదలకు, శిష్యరికానికి, పరిచర్యకు మరియు ఆచరణాత్మక దైవభక్తికి పరిశుద్ధీకరణను అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఇందులో 8 ప్రధాన విషయాలు కలవు. మొదటగా పరిశుద్ధీకరణ యొక్క అర్థం. పరిశుద్ధీకరణ అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడడం మరియు పరిశుద్ధతలో ఎదగడం. మొదటగా పరిశుద్ధీకరణ యొక్క బైబిల్ సంబంధమైన అర్థం. పరిశుద్ధపరచు అనే పదానికి పవిత్రపరచు, ప్రతిష్ఠించు లేదా ప్రత్యేకించు అనే అర్థం. మీరు పరిశుద్ధపరచబడవలనని దేవుని చిత్తం. 1 తెస్సలోనిక 4:3. పరిశుద్ధీకరణ అనగా విశ్వాసి పాపము నుండి వేరు చేయబడి దేవునికి అంకితం కావడం. రెండవదిగా లక్ష్యంగా పరిశుద్ధత. విశ్వాసుల పట్ల దేవుని ఉద్దేశం పరిశుద్ధతే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. 1 పేతురు 1:16. పరిశుద్ధీకరణలో క్రీస్తు స్వభావానికి క్రమంగా అనుగుణంగా మారడం ఇమిడి ఉంటుంది. మూడవదిగా నీతిమంతులుగా తీర్చబడడం నుండి భిన్నమైనది. పరిశుద్ధీకరణను నీతిమంతులుగా తీర్చబడడం నుండి వేరుగా గుర్తించాలి. నీతిమంతులుగా తీర్చబడడం పరిశుద్ధీకరణ ఒక చట్టమైన ప్రకటన, ఒక నైతిక ప్రవర్తన. తక్షణమే జరుగుతుంది, క్రమంగా కొనసాగుతుంది, పాప దోషాన్ని తొలగిస్తుంది, పాప శక్తిని తగ్గిస్తుంది, క్రీస్తు నీతిపై ఆధారపడి ఉంటుంది, ఆచరణాత్మక పరిశుద్ధతను కలగజేస్తుంది. ఈ 2 సిద్ధాంతాలు రక్షణలో ముఖ్యమైన అంశాలు. రెండవదిగా పరిశుద్ధీకరణకు ఆధారం. పరిశుద్ధీకరణ అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యంలో పాతుకుపోయి ఉంది. మొదటగా క్రీస్తు మరణం మరియు పునరుత్థానం. శిలువపై క్రీస్తు చేసిన కార్యం పరిశుద్ధీకరణకు పునాదిని అందిస్తుంది. ఆయన మనలను సమస్త దోషం నుండి విమోచించి తన కొరకు ప్రత్యేకమైన ప్రజలుగా పరిశుద్ధపరచుటకై మన నిమిత్తం తన్ను తాను అర్పించుకొనెను. తీతు 2:14. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఐక్యత వలన పరిశుద్ధపరచబడతారు. రెండవదిగా క్రీస్తుతో ఐక్యత. క్రీస్తుతో ఐక్యత ద్వారా విశ్వాసులు ఆయన మరణం మరియు పునరుత్థానంలో పాలు పంచుకుంటారు. అదేవిధంగా మీరును పాపము విషయమై ఏక మరణము గలవారమనియు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని విషయమై బ్రతికి ఉన్నవారం అనియు తలంచుకొనుడి. రోమ 6:11. క్రీస్తులో విశ్వాసి కలిగే ఈ నూతన గుర్తింపు పవిత్రమైన జీవితానికి ఆధారంగా మారుతుంది.
మూడవదిగా అంతర్వాసి అయిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధీకరణకు ప్రాథమిక కారకుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన వారము. రోమా 15:16. ఆధ్యాత్మిక పరివర్తనను కలిగించడానికి ఆత్మ విశ్వాసుల్లో పనిచేస్తుంది. మూడవ ప్రధాన విషయం పరిశుద్ధీకరణ యొక్క 3 అంశాలు. పరిశుద్ధీకరణ 3 అంశాలలో అర్థం చేసుకోవచ్చు: స్థానపరమైన, క్రమక్రమమైన మరియు అంతిమ పరిశుద్ధీకరణ. మొదట స్థానపరమైన పరిశుద్ధీకరణ. రక్షణ పొందినప్పుడు విశ్వాసులు దేవుని కొరకు ప్రత్యేకింపబడతారు. ప్రభు అయిన యేసునామమున మీరు పరిశుద్ధపరచబడితిరి. 1 కొరింథీ 6:11. ఈ పరిశుద్ధీకరణ మారు మనసు పొందిన వెంటనే జరుగుతుంది. విశ్వాసులు దేవునికి చెందినవారు కాబట్టి వారిని పరిశుద్ధులని పిలుస్తారు. 2 క్రమమైన పరిశుద్ధీకరణ. క్రమమైన పరిశుద్ధీకరణ అనేది నిరంతరం కొనసాగే ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రక్రియ. కృపయందు వృద్ధి పొందిడి. 2 పేతురు 3:18. ఆత్మ చేసే కార్యం ద్వారా విశ్వాసులు క్రమంగా క్రీస్తును పోలినట్లుగా అవుతారు. ఈ ప్రక్రియ భూలోక జీవితమంతటా కొనసాగుతుంది. 3 అంతిమ పరిశుద్ధీకరణ. మహిమపరచబడినప్పుడు విశ్వాసులు సంపూర్ణంగా పరిశుద్ధులుగా చేయబడతారు. ఆ సమయంలోనే అంతిమ పరిశుద్ధీకరణ జరుగుతుంది. మనము ఆయన వలనే ఉందుము. 1 యోహాను 3:2. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసి జీవితం నుండి పాపం శాశ్వతంగా పూర్తిగా తొలగించబడుతుంది. 4వ ప్రధాన విషయం పరిశుద్ధీకరణ సాధనాలు. విశ్వాసులను పరిశుద్ధపరచడానికి దేవుడు అనేక సాధనాలను ఉపయోగిస్తాడు. మొదటగా దేవుని వాక్యం. పవిత్రపరచడానికి లేఖనం ఒక ప్రాథమిక సాధనం. నీ సత్యము చేత వారిని పవిత్రపరచుము, నీ వాక్యమే సత్యము. యోహాను 17:17. బైబిల్ విశ్వాసులకు పవిత్రత విషయంలో బోధిస్తుంది, వారిని ఒప్పిస్తుంది, సరిదిద్దుతుంది మరియు నడిపిస్తుంది. 2 ప్రార్థన విశ్వాసులను ఆత్మీయంగా బలపరుస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనిక 5:17. ప్రార్థన ద్వారా క్రైస్తవులు పాపానికి వ్యతిరేకంగా బలం కోసం దేవునిపై ఆధారపడతారు. 3 పరిశుద్ధాత్మ. ఆత్మ విశ్వాసులలో దైవ భక్తి గల స్వభావాన్ని కలగచేస్తుంది. ఆత్మయందు నడుచుకునుడి. గలతీ 5:16. ఆత్మఫలం పవిత్రీకరణను ప్రదర్శిస్తుంది. ఆత్మఫలం ప్రేమ, సంతోషము, సమాధానము. గలతీ 5:22-23. 4వ విషయం నాలుగోదిగా విశ్వాసులతో సహవాసం. ఆత్మీయ ఎదుగుదల కోసం దేవుడు క్రైస్తవ సహవాసాన్ని ఉపయోగిస్తాడు. ప్రతి దినము ఒకరినొకరు ప్రోత్సహించుడి. హెబ్రీ 3:13. సంఘము విశ్వాసులను విశ్వాసత వైపు ప్రోత్సహిస్తుంది. 5 శోధనలు మరియు శ్రమ. విశ్వాసులను ఆత్మీయంగా పరిపక్వం చేయడానికి దేవుడు కష్టాలను ఉపయోగిస్తాడు. మీ విశ్వాసమునకు కలుగు శోధన ఓర్పును కలగచేయను. యాకోబు 1:3. శ్రమలు దేవునిపై ఆధారపడటాన్ని నేర్పి క్రైస్తవ స్వభావాన్ని అభివృద్ధి చేస్తాయి. 5వ ప్రధాన విషయం పరిశుద్ధీకరణలో విశ్వాసి బాధ్యత. పరిశుద్ధీకరణ దేవుని పని అయినప్పటికీ విశ్వాసులకు కూడా బాధ్యత ఉంది. మొదటగా పరిశుద్ధతను వెంబడించడం. క్రైస్తవులు పరిశుద్ధమైన జీవితాన్ని వెంబడించాలని ఆజ్ఞాపించబడ్డారు. పరిశుద్ధతను వెంబడించుడి. పరిశుద్ధత లేని ఎడల ఎవడును ప్రభువును చూడలేడు. హెబ్రీ 12:14. విశ్వాసులు పాపాన్ని చురుకుగా ఎదిరించి నీతిని వెంబడించాలి. 2వది పాపాన్ని చంపడం. క్రైస్తవులు పాపపు అలవాట్లను చంపాలని పిలువబడ్డారు. భూమి మీదనున్న మీ అవయవములను చంపుడి. కొలస్సీ 3:5. ఇందులో పాపపు అలవాట్లను, కోరికలను తిరస్కరించడం ఉంటుంది. 3 మనస్సును నూతనపరచుకొనుట. పరిశుద్ధీకరణలో ఆలోచన పరివర్తన కూడా ఉంటుంది. మీ మనసును నూతనపరచుకొనుట వలన మీరు పరివర్తన పొందుదురుగాక. రోమా 12:2. విశ్వాసులు తమ మనసులను దేవుని సత్యముతో నింపుకోవాలి.
4 దేవునికి విధేయత. విధేయత ద్వారా పరిశుద్ధీకరణ వృద్ధి చెందుతుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుడి. యోహాను 14:15. విధేయత దేవుని పట్ల ప్రేమను మరియు ఆత్మీయ పరిపక్వతను ప్రదర్శిస్తుంది. 6వ ప్రధాన విషయం పాపానికి వ్యతిరేకంగా పోరాటం. విశ్వాసులు భూలోక జీవితంలో పాపముతో పోరాడుతూనే ఉంటారు. మొదటగా ఆత్మీయ సంఘర్షణ యొక్క వాస్తవికత. క్రైస్తవులు శరీరం మరియు ఆత్మ మధ్య సంఘర్షణను అనుభవిస్తారు. శరీరం ఆత్మకు విరోధముగా నడుచుతుంది. గలతీ 5:17. విశ్వాసి యొక్క నూతన స్వభావం పాపపు కోరికలను వ్యతిరేకిస్తుంది. 2 పాపముతో పౌలు పోరాటం. అపోస్తులుడైన పౌలు పాపముతో తన పోరాటాన్ని వివరించాడు. నేను చేయగోరిన మేలును నేను చెయ్యను. రోమా 7:19. పరిణతి చెందిన విశ్వాసులు కూడా నిరంతరం దేవుని కృపపై ఆధారపడాలి. 3 క్రీస్తు ద్వారా విజయం. విశ్వాసులు క్రీస్తు మరియు ఆత్మ ద్వారా విజయాన్ని పొందుతారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించు దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 15:57. పోరాటం కొనసాగినప్పటికీ సహించడానికి దేవుడు బలాన్ని అందిస్తాడు. 7వ ప్రధాన విషయం పరిశుద్ధీకరణ యొక్క ఫలితాలు. పరిశుద్ధీకరణ కంటికి కనిపించే ఆత్మీయ ఫలాలను కలుగజేస్తుంది. మొదటగా క్రీస్తు వంటి స్వభావం. విశ్వాసులు క్రీస్తు స్వభావాన్ని ఎక్కువగా ప్రతిబింబిస్తారు. ఆయన కుమారుణ్ణి పోలి ఉండి. రోమా 8:29. క్రైస్తవ ఎదుగుదలలో వినయం, ప్రేమ, సహనం మరియు పవిత్రత ఉంటాయి. 2 మంచి క్రియలు. పరిశుద్ధపరచబడిన విశ్వాసులు దేవునికి నమ్మకంగా సేవ చేస్తారు. మంచి క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృజింపబడితిమి. ఎఫెసీ 2:10. మంచి క్రియలు రక్షించవు కానీ నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. 3 ఆత్మీయ ఫలవంతం. పరిశుద్ధీకరణ ఆత్మీయ ఫలాలను కలుగచేస్తుంది. మీరు బహుఫలం ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. యోహాను 15:8. ఫలవంతమైన జీవితం దేవునికి మహిమను తెస్తుంది. 4 రక్షణను గూర్చిన నిశ్చయత. పరిశుద్ధతలో ఎదుగుదల నిజమైన రక్షణకు సాక్ష్యమిస్తుంది. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయనను ఎరుగుదమని మనకు తెలుసు. 1 యోహాను 2:3. పరిశుద్ధీకరణ నిశ్చయతను బలపరుస్తుంది. 8వ ప్రధాన విషయం పరిశుద్ధీకరణ యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. పరిశుద్ధీకరణ సిద్ధాంతం క్రైస్తవ జీవితానికి మరియు పరిచర్యకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మొదటగా దైనందిన జీవితానికి ప్రాముఖ్యత. పరిశుద్ధీకరణ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మాటలు, సంబంధాలు, ప్రవర్తన, ఆరాధన, సేవ. క్రైస్తవులు అన్ని విషయాలలో దేవుణ్ణి గణపరచాలని పిలువబడ్డారు. 2వదిగా పరిచర్యకు ప్రాముఖ్యత. ఫలవంతమైన పరిచర్యకు వ్యక్తిగత పరిశుద్ధత అవసరం. విశ్వాసులకు మాదిరిగా ఉండు. 1 తిమోతి 4:12. ఆధ్యాత్మిక నాయకత్వానికి దైవభక్తి గల స్వభావం మద్దతుగా ఉండాలి. 3 సాక్ష్యానికి ప్రాముఖ్యత. పరిశుద్ధమైన జీవితం లోకం ముందు క్రైస్తవ సాక్ష్యాన్ని బలపరుస్తుంది. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించినట్లు మత్తయి 5:16. విశ్వాసి జీవితం ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించాలి. 4 దేవునితో సహవాసమునకు ప్రాముఖ్యం. పరిశుద్ధత దేవునితో సహవాసాన్ని బలపరుస్తుంది. మీరు దేవుని యొద్దకు సమీపించుడి, అప్పుడు ఆయన మిమ్మును సమీపించును. యాకోబు 4:8. పాపం సహవాసానికి ఆటంకం కలిగిస్తుంది, అయితే పరిశుద్ధత దానిని బలపరుస్తుంది. ముగింపు. పరిశుద్ధీకరణ అనేది దేవుని కృపా కార్యం. దీని ద్వారా విశ్వాసులు క్రమంగా యేసుక్రీస్తు పోలికలోనికి రూపాంతరం చెందుతారు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం, ప్రార్థన, విధేయత మరియు క్రైస్తవ సహవాసం ద్వారా విశ్వాసులు పరిశుద్ధతలోను ఆత్మీయ పరిపక్వతలోను ఎదుగుతారు. క్రైస్తవులు పాపముతో పోరాడుతూనే ఉన్నప్పటికీ విజయం మరియు ఓర్పు కొరకు దేవుడు వారికి బలాన్ని ఇస్తాడు. పరిశుద్ధీకరణ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది మరియు క్రీస్తు వంటి స్వభావాన్ని, ఆత్మీయ ఫలాన్ని మరియు నమ్మకమైన సేవను
కలగజేస్తుంది. విశ్వాసులు నిరంతరం క్రీస్తుకు సంపూర్ణంగా అనుగుణంగా మారినప్పుడు మహిమపరచబడడంలో పరిశుద్ధీకరణ అంతిమంగా పూర్తవుతుంది. అందువల్ల క్రైస్తవులు దేవుని కృప మరియు శక్తిపై పూర్తిగా ఆధారపడుతూ శ్రద్ధగా పరిశుద్ధతను వెంబడించాలి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన్నే దానిని నెరవేరుస్తాడు. 1 తెస్సలోనిక 5:24. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.